సార్. గుడ్ మార్నింగ్. ఎవరమ్మా? మీ నెంబర్ కవిత ఇచ్చింది సార్, మీ ఫ్రెండ్. సినిమా ఆఫర్ కోసం ఫోన్ చేశాను సార్. అవునా? ఇంత ముందు ఏమైనా చేశారా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. సరేనండి, మీరు ఆఫీస్కి రండి, ఆడిషన్ ఇద్దరు కానీ. ఓకే సార్, లొకేషన్ పంపించండి సార్. వాట్సాప్ నెంబర్ ఇదేనండి? అవును సార్. సరే, లొకేషన్ వాట్సాప్ చేస్తాను, మీరు ఆఫీస్కి రండి. ఓకే సార్. చెప్పండి మేడం. ఆడిషన్ గురించి వచ్చాను. కూర్చోండి, సార్కి చెప్తాను. మేడం, సార్ పిలుస్తున్నారు. ఓకే. నమస్తే సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు స్నేహ సార్. క్యారెక్టర్ కోసం చాలా ఆఫీసులు తిరిగాను సార్. ఇప్పటి వరకు ఎవరూ అవకాశం ఇవ్వలేదు సార్. కనీసం మీరైనా అవకాశం ఇవ్వండి సార్. ఇస్తానమ్మా, ఇవ్వకుండా ఎక్కడికి పోతాం? ముందు ఆడిషన్ ఇవ్వాలి. ఇస్తాను సార్. అన్నిటికంటే కష్టమైంది, ఆడవాళ్ళు మాత్రమే చేయగలిగింది శృంగార రసం. ఒక డైలాగ్ ఇస్తాను, మత్తుగా గమ్మత్తుగా. శృంగార రసమా? ఏం చేయలేవా? మీరు చెప్తే చేస్తాను సార్. ముందు అక్కడికి వెళ్ళుంచో, నేను డైలాగ్ చెప్తాను, చెప్పింది ఎలా చేస్తావో నేను ఇక్కడి నుంచి చూస్తాను. వెళ్ళు. రెడీయా? ఓకే సార్. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఎలా చేస్తావో చేసి చూపించు. కిషోర్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా కోరిక తీర్చు, రా, దగ్గరికి రా. కిషోర్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు కావాలి, నా కోరిక తీర్చు, దగ్గరికి రా. అలా కాదు, ఎలా చెయ్యాలో నేను చేసి చూపిస్తాను, ఒక్కసారి చూడు, సరేనా? ఎలా చెయ్యాలంటే, కిషోర్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు కావాలి, నా కోరిక తీర్చు, రా, దగ్గరికి రా, రా, ఇంకొద్దిగా దగ్గరికి రా, రా. కాస్ట్యూమ్స్ మీద ఏమైనా అబ్జెక్షన్ ఉందా? అంటే హీరోయిన్ అంటేనే గ్లామర్, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని అందాలు చూపించాలి, చూపిస్తావా? రఫీ, వస్తున్నా సార్. ఆ మోడర్న్ డ్రెస్ ఉంది కదా, అవును సార్. తీసుకొచ్చి మేడంకి. సరే సార్. సార్, ఈ డ్రెస్ వేసుకుని చూపించండి, మా బెడ్రూమ్ ఉంది, అందులో వేసుకోండి. సార్, ఇది చాలా పొట్టిగా ఉంది. ఎంత పొట్టివి వేసుకుంటే మన సినిమా అంత హిట్ అయిద్ది. నువ్వు పొట్టి పొట్టి బట్టల్లో ఎంత పొదుపుగా ఉంటే అంత బాగా సంపాదిస్తావు, సరేనా? ఓకే సార్. వేసుకునిరా.
వావ్. పర్ఫెక్ట్ షేప్. సూపర్గా ఉన్నావు. ఈ షేపులతో మన సినిమా షేపే మారిపోయింది. నిన్ను చూశాక లోకల్ హీరోయిన్ అనుకున్నాను. ఈ డ్రెస్ వేశాక పాన్ ఇండియా హీరోయిన్నే అయిపోతావు. సార్ నేను పాన్ ఇండియా హీరోయిన్నా? అవును, నేను చేస్తాగా. కానీ మా సినిమాలో నువ్వే హీరోయిన్గా సెలెక్ట్ అయ్యావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 10 lakhs రెమ్యునేషన్ ఇస్తాం. కానీ నువ్వు కూడా నాకు ఒక్కటి చెయ్యాలి. చెప్పండి సార్, ఏం చేయాలి? మీరు నాకు కమిట్మెంట్ ఇస్తే అగ్రిమెంట్ మీద సైన్ చేపిస్తాను. సార్. మీకు ఇష్టమైతేనే, లేకపోతే వదిలేయండి. సార్ మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? హీరోయిన్ని చేస్తే మీ దగ్గర పడుకుంటాను అనుకుంటున్నారా? అలా అని కాదు, మీరు నాకు నచ్చారు. రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నా. రిలేషన్షిప్ అంటే? చూడు స్నేహ, ఇది సినిమా ఫీల్డ్. ఇక్కడ ఆడదానికి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. మీరు నాతో ఉంటే సినిమా ఛాన్సులు ఇప్పిస్తాను, మీ అవసరాలు తీరుస్తాను. వీటన్నిటినీ కలిపి సహజీవనం అంటారు. సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు తెలుసు, నువ్వు రేపు పెద్ద హీరోయిన్ అయిన తర్వాత ఎవరితో తిరిగావు, ఎవరితో ఉన్నావు ఎవ్వరూ చూడరు. విఐపి స్టేటస్ వస్తుంది, సెలబ్రిటీ అవుతావు. నిన్ను చేసుకుంటాకి కరోడుపతులు క్యూ కడతారు. ముళ్ళు గుచ్చుకోకుండా గులాబీని కొయ్యగలమా చెప్పు? సార్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చింది అడ్డదారులు తొక్కడానికి కాదు సార్, నా టాలెంట్ నిరూపించుకోవడానికి. వచ్చిన ప్రతిదీ అలాగే అంటుంది. నాకు సినిమా అంటే పిచ్చి సార్. గదిలేక రాలేదు, హీరోయిన్ అవ్వాలని, తెర మీద కనిపించాలని వచ్చా. నాకు చాలా ఆస్తుంది సార్. కూల్ డౌన్ మేడం. జనరల్గా ఇండస్ట్రీలో ఇలా జరుగుతుందని చెప్పాను. ఇలా నా దగ్గరికి రాపోయినా రేపొద్దున ఎవరో ఒకరికి కమిట్మెంట్ ఇవ్వాల్సిందే. సార్ నేను అందరిలా కాదు సార్, నేను జెన్యూన్. వేరే ఆర్టిస్ట్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారో లేదో నాకు తెలుసు సార్, నేను ఇవ్వను సార్. సరే మేడం, ఇబ్బంది ఏం లేదు. బాగా ఆలోచించుకొని రేపటి వరకు ఏ విషయం అన్నా చెప్పండి, లేదంటే మేము వేరే హీరోయిన్ని చూసుకుంటాం. సరే, ఇది మీకు మంచి ఛాన్స్. 10 లక్షల రెమ్యునేషను, హీరోయిన్గా స్టేటస్. ఇంకా మా బ్యానర్లో చేస్తే మీకు ఆఫర్స్ క్యూ కట్టేస్తాయి. చాయిస్ ఈజ్ యువర్స్. ఒక్క డిసిజన్తో మీ లైఫ్ అంతా మారిపోయింది. రేపు మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. టీ తీసుకోవే. సాగా ఫిలిమ్స్లో ఆడిషన్కి వెళ్ళవి ఏమైందే? హీరోయిన్గా సెలెక్ట్ అయ్యానన్నారు, 10 lakhs రెమ్యునేషన్.
సెలెక్ట్ అయ్యావా? హ్మ్. మరేంటి అంత నిదానంగా చెప్తున్నావు? సాగా ఫిలిమ్స్ అంటే ఎంత పెద్ద బ్యానర్, అందులో హీరోయిన్ అంటే మాటలా? లేదే, నేను చేయట్లేదు. చేయట్లేదా? ఎందుకు? అందుకే చేయనని చెప్పా. చూడు స్నేహ, సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే. ఒక్క ఛాన్స్ అని సంవత్సరాల తరబడి తిరుగుతుంటారు. ఒక్కసారి తప్పు చేస్తే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. ఒక్కసారి పేరు వస్తే అందరూ మన వెనకాల తోకాడించుకుని వస్తారు. అంటే టాలెంట్తో పని లేదా? పిచ్చిదానా? ఆ టాలెంట్ చూపించాలన్నా ఫస్ట్ ఛాన్స్ రావాలి కదే. అది సాగా ఫిల్మ్స్లో వచ్చింది నీకు. ఇదే నీకు మంచి ఛాన్స్. ఈ దెబ్బతో నీ లైఫ్ మారిపోద్ది. అదే నాకొస్తేనా కమిట్మెంట్కి నేను రెడీ. నువ్వు ఆలోచించుకో. ఈరోజు రమ్మన్నారే, వెళ్తున్నాను. మంచి ఛాన్స్ వదులుకో మాకు, సరేనా? ఆల్ ది బెస్ట్. హ్మ్. డైరెక్టర్ రమేష్ చెప్పినట్టు కమిట్మెంట్ ఇవ్వకపోతే హీరోయిన్ అవ్వలేనా? ఇక్కడికి వచ్చి 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఊర్లో అమ్మ వాళ్ళ ప్రెజర్ ఎక్కువైపోయింది. తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. అలా అని నేను ఈ తప్పు చేస్తానా? నేను అందరిలాంటి దాన్ని కాదు. కానీ నేను హీరోయిన్ అవ్వాలి. నా ఆటోగ్రాఫ్ల కోసం, సెల్ఫీల కోసం జనాలు ఎగబడాలి. అబ్బా, ఆలోచిస్తేనే ఎంత సంతోషంగా ఉంది. ఈ సంతోషం ముందు ఆ తప్పు చాలా చిన్నదిగా ఉంది. ఈ చిన్న తప్పుతో నా జీవితం మారిపోతుందంటే ఆ తప్పు చేయడంలో తప్పేముంది? నేను హీరోయిన్ అయిపోతా. ఎక్స్క్యూజ్ మీ సార్. కూర్చో. ఏం ఆలోచించావు? సార్, అదలా చేయకపోతే ఛాన్స్ ఇవ్వరా? 1 మినిట్. చెప్పరా శేఖర్, నువ్వు పంపించిన పిక్స్ బాగున్నాయి. అన్ని డీటెయిల్స్ చెప్పు. ఓకే అంటే ఆమెనే హీరోయిన్గా సెలెక్ట్ చేద్దాం. అయ్యో, నేను ఆలోచించుకునే లోపే వేరే అమ్మాయికి ఛాన్స్ ఇచ్చేలా ఉన్నారు. నిన్నే ఓకే అంటే సరిపోయేది. సరే, నేను ఉంటాను. అమ్మాయికి అన్ని విషయాలు చెప్పు. తొందరలో షూట్కి వెళ్దాం, సరేనా? ఎవరు సార్ ఆమె? కొత్తగా వచ్చింది ఫీల్డ్లోకి. కమిట్మెంట్ కూడా రెడీ. అదొక్కటే కాదు కదా, మనకి టాలెంట్ కూడా కావాలి. మళ్ళీ మనకు నచ్చాలి. మీరు నచ్చారు కాబట్టి అడిగాను. సార్, సినిమా నా డ్రీమ్. దానికోసం ఎంత కష్టమైనా పడి నా టాలెంట్ చూపించి హీరోయిన్ అవుదామనుకున్నా. కానీ ఎంత కష్టపడినా, ఎంత టాలెంట్ చూపించినా కమిట్మెంట్ ఇవ్వకపోతే హీరోయిన్ అవ్వలేనని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నటనంటే కళ. ఆ కళని కొనుక్కోటానికి నా దగ్గరున్న ఆస్తి, నా మానం ఒక్కటే. దాన్ని ఈరోజు అమ్ముకోవడానికి నేను రెడీ. సార్, నా మానం కంటే ఆ నటరాజ్ స్వరూపమైన కళే గొప్పది. నేను కమిట్మెంట్కి ఓకే సార్.
శాబాష్. సినిమా ఇండస్ట్రీలో ఏ ఆడది కావాలని కమిట్మెంట్ ఇవ్వదు. వాళ్ళల్లో ఉన్న కళను బతికించుకోవటానికే తప్పనిసరి పరిస్థితుల్లో కమిట్మెంట్ ఇస్తున్నారు. నటించటానికి కావాల్సింది టాలెంట్, కమిట్మెంట్ కాదు. నీ దగ్గర టాలెంట్ చాలా ఉంది. నువ్వే మా సినిమాలో హీరోయిన్వి. సార్ ఏంటి మీరు అనేది? అవును స్నేహ, మా సాగా ఫిలిమ్స్లో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తాం. సమాజానికి ఇంత మెసేజ్ ఇచ్చే మేమే కమిట్మెంట్ ఎలా అడుగుతామనుకున్నావు? మా సాగా ఫిలిమ్స్లో ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులకి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. మాకు కావాల్సింది టాలెంట్, కమిట్మెంట్ కాదని తెలియచేయటాకే ఇదంతా చేశాను. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాగా ఫిలిమ్స్.